సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ ప్రియా శెట్టి ఈరోజు మనతో ఉంది. హౌస్లోకి వెళ్ళే ముందు క్యూట్ అన్నారు, తన వాయిస్ బాగుంది అన్నారు. అంత అంటే ఒక 1 వీక్లో 1 lakh ఫాలోవర్స్ తీసుకుని వచ్చారు. తన్ని బాగా ఇన్స్టాలో వైరల్ చేశారు. అదే బిగ్ బాస్లోకి అదే ప్రియా వెళ్తే మాత్రం నెగిటివ్ చేసి ట్రోల్స్ చేయడం జరిగింది. అసలు ఇది ఎందుకు జరిగింది, ఏంటి, అసలు తన చేసిన తప్పులు ఏంటి, మనకు తెలియని విషయాలు, బిగ్ బాస్లో జరిగిన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ. తనతో మాట్లాడి ఇంక తెలియజేసుకుందాం. హాయ్ ప్రియా. హాయ్ హలో నమస్తే. నేను కూర్చుంటాం అనుకున్నావా? లేదు అనుకోలేదు కదా. మీలాంటి పెద్దవాళ్ళ ముందరికి మేమెంత పెద్దవాళ్ళు, నాగార్జున అనుకున్నా. హ్యాపీయా? బా చాలా బాగుంది. ఎలా ఉంది బిగ్ బాస్ జర్నీ? చాలా బాగుంది. హ్యాపీయా? అలా ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్, నువ్వు నీలా ఉన్నావా? తెలియట్లేదా మీకు ఇప్పుడు? అంటే ఇక్కడ బాగున్నావు, ఎంత మంచిగా ఉన్నావు, అక్కడ ఏం ఏమైంది? అంటే లైక్ ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నాకు నెగిటివిటీ వచ్చిందని తెలిసింటే నేను అలా చేసేదాన్ని కాదు. నేను నాలానే ఉన్నా. అంటే అది కావాలని చేసిందా? లేదు, నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ని. ఆనందం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే, కోపం వచ్చినా ఎక్కువే, అన్నీ ఎక్కువే. అన్నీ ఎక్కువే, అన్ని ఎక్కువే. నాలానే నేను ఉన్నాను. మా మమ్మీ లెటర్లో కూడా రాసింది కదా, ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు. అలానే కానీ ఆ లెటర్లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా, మంచిగా ఉండమ్మా అని అనుంటే నీకు హెల్ప్ అయ్యేదేమో. అది నాకు లెటర్ వచ్చిన 2 daysకి ఎలిమినేట్ అయ్యా. నేను ఆ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నా. ఎందుకు సైలెంట్ ఉన్నావు? నాకు అర్థమైపోయింది. ఏమని? సెకండ్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తిట్టారు, ఇట్లా ఆడియన్స్ రంగు పడిద్ది అన్నప్పుడు క్లాప్స్ కొట్టారు. నాకు అది ఒక బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్. మూసుకొని అదిగో నాకు వచ్చేస్తుంది, ఇది మూసుకొని ఉండాలని నాకు క్లారిటీ వచ్చింది. అందుకే దాని తర్వాత అలర్ట్ అయి కామ్గా ఉన్నా. గేమ్ స్టార్ట్ చేద్దామన్న లోపే ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడేవి కదా, అది దేనికి? అది దానికి క్లారిటీ ఇచ్చావా? మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? మొత్తం ఓకే చేస్తా, నాకు కావాలి, నేను క్లారిటీ ఇస్తా. ఆ రోజు ఏమైందంటే, మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయం. నైట్ అన్నం చేసుకున్నాం అనుకో, పొద్దున్నకి అది పులిహోరో ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో. అలా మేము పొద్దున టొమాటో రైస్ చేయించుకున్నాం. అది ఇంతే ఉంది. మేము 6 members ఉన్నాము. అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే. టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం. అది చాలా యమ్మీ ఉంది, బాగా చేశారు, రాము వాళ్ళు చేశారు, చాలా బాగుండే. మేము వచ్చి కూర్చున్నాం, ఇంతే వచ్చింది, ఇంతే. ఆకలి వేస్తుంది, నేను ఇంతే తిన్నా. శ్రీజ, కళ్యాణ్ కూడా తినలేదు. కానీ వాళ్ళు మాకు ఆకలి వేస్తుంది, మేము అట్లు తింటామని వాళ్ళు అట్లు వేసుకొని తింటున్నారు. డెమోన్ తినలేదు అప్పటికి. నేను ఫుడ్ మానిటర్. నాకేమనుండే, నన్ను అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు, నువ్వు చేయించి ఉండాల్సిందని. నేను ఇంతే తిని డెమోన్ తినురా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి, నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలని వెళ్ళిపోయా. కానీ ఆకల్లో ఉన్నా. మనీష్ అప్పటికే తినేసాడు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టొమాటో రైస్. మళ్ళీ డెమోన్ తినే లోపే మనీష్ వచ్చి కప్పులో టొమాటో రైస్ వేసుకొని తింటున్నారు. మనీష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు డెమోన్ తినలేదు అని. తింటుంటే నేను డెమోన్ని పిలిచి, మనీష్ నువ్వు అడిగిండాల్సింది, డెమోన్ తినలేదు అంటే, అయ్యో అవునా అని అన్నారు. నార్మల్గా చెప్పాం, అయ్యో అవునా అంటే, డెమోన్ ఇంకా తిను బ్రో అది అని అన్నారు. మధ్యాహ్నం అంతా ఏదో గొడవ అయింది, నాకు గుర్తురాట్లేదు, ఏదో గొడవ అయింది. మళ్ళీ వచ్చాము, నేను ఏం తినలేదు, నేను ఇంత టొమాటో రైస్ తిన్నా, ఆకల్లో ఉన్నా ఫుల్. వచ్చి చూస్తే అసలు మాకేం లేదు, పప్పు లేదు, కర్రీ లేదు, ఏం లేదు, ఆకల్లో ఉన్నా. నేను అసలుకే పొద్దున్న తినలేదు. నేను పక్కన వాళ్ళ కోసం కన్సిడరేట్గా ఉండి నేను తక్కువ తింటున్నా, మళ్ళీ నాకు మిగలలేదు. నేను అప్పుడు ఏడుస్తున్నా, ఏదో జరిగింది, ఆకలి వేస్తుంది, ఆకలి ఏడుపులో వచ్చినది అది. ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి, ఈట్ మైండ్ఫుల్లీ. ఎందుకంటే మేము 4 members తినలేదు. నేను ఒక్కదాన్ని తినకపోతే ప్రాబ్లం అయితే ఏమన్నా అనుకోవచ్చు. 4 తినలేదు, ఎలా తింటారు 4? ఒక స్పూన్ పప్పు ఉంది, ఒక స్పూన్ కర్రీ ఉంది. మేము ఏం చేసామంటే, ఏదో కారం అలా వేసేసి అన్నం అంతా దాంట్లో వేసి కారం అన్నం తినేవాళ్ళం. మేము ఓనర్స్ గుండి కూడా మేము ఇలాంటివి తిన్నాము, కారం అన్నము. మీరు నార్మల్గా అంటే ఓనర్స్, టెనెంట్స్. ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా? లేదండి, మేము చాలా కన్సిడరేట్గా ఉన్నాం. మనల్ని బిగ్ బాస్ తిట్టేవాళ్ళు. మేము యాపిల్స్ ఇచ్చిన, ఒకరోజు హరీష్ గారు బిస్కెట్స్ యాపిల్స్ ఇవ్వడానికి వెళ్తే
తిట్టారు అవును, తిట్టారు అవును, అవును. ఇవ్వకండి అని చెప్పి. ఇంకా మాకేంటి వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా, నేను ఫుడ్ మానిటర్ని డైరెక్ట్గా ఇచ్చేయడం ఎందుకు, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలీదు, బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలీదు. చూడలేదా ఏ సీజన్? సీజన్ చూసాము కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి, దీన్ని ఇలానే ప్లే చేయాలి, దాని రిపకషన్స్ ఏంటి అని మాకు ఐడియా లేదు. మా సీజన్ చూస్తే అర్థమైపోయేది. మాకు ఐడియా ఉంది, తిడతారని ఐడియా ఉంది, కానీ ఏమన్నా డ్రాస్టిక్ అయిపోయి మళ్ళీ మమ్మల్ని టెనెన్స్ కి పంపించేస్తారేమో అన్న ఒక టెన్షన్. అందరం ఉడుకు రక్తంతో ఉన్నాము. కామెంట్స్ ఆడుకోవాలి టెనెంట్స్ ఆడుకోవాలని లేదు అసలు, నేనే కదా ఎవరు లేరు అలా. కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, ఆడదాము, స్ట్రిక్ట్ గా ఆడదామని మేము కొంచెం ఇంప్రెస్ చేయించుకుందాం, డైరెక్ట్ ఇవ్వడం ఎందుకు అని మా ఓనర్స్ మీటింగ్లు జరిగి గొడవలు అయ్యి మేము కొట్లాడేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది. అవును, ఇంప్రెస్ తినండి అనే ఇచ్చాను, మాకేంటి రూల్ ఫుడ్ ఇవ్వకూడదు అని. మా ఓనర్స్ లో ఇద్దరు మాకు పాయింట్అవుట్ చేసేవాళ్ళు, మనీష్, హరీష్ సుమన్ గారు. శెట్టికి ఇచ్చావు కదా.